తెలుసుకుందాం. ఫస్ట్ చింతకాయని నీళ్ళలో వేయాలి. దాంతో మనకి చింతకాయ పేస్ట్ వస్తుంది. దాన్ని ఒక గిన్నెలో వేస్తాము. దాని తర్వాత తీపి కోసం బెల్లము, వగరు కోసం మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, ఇంకా చేదు కోసం ఇది. మీరు కావాలంటే అరటిపల్లిని కూడా వేయచ్చు ఎక్స్ట్రా తీపి కోసం. మేమైతే ఇక్కడ వేసుకుంటున్నాము. అలా ఇప్పుడు మేము స్పూన్తో దీన్ని కలుపుకుంటున్నాము. కొంచెం జాగరీ కిందనుంటే కడిగిపోతాయి. ప్రసాదంగా పెట్టి మనము తిన్నాం.